పేరు తేజస్విని. బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తుందూరులో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా. తన మీద నమోదైన కేసులను తానే ఎత్తేయించుకున్న ముఖ్యమంత్రి. చరిత్రలో చంద్రబాబు ఒక్కరే. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులు ఇప్పుడు కష్టాలు పడుతున్నారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనిల్. కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంలా మారిందని ధ్వజం. టీటీడీ పరకామణిలో అవకతవకల వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య ధ్వజం. రైతన్నలకు ప్రజాప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరు గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో బుధవారం రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను వినియోగించుకుని పంటల్లో అధిక దిగుబడులు సాధించాలని కోరారు. జిల్లాలో 1,03,761 మంది రైతుల ఖాతాల్లో రెండో విడతగా 68.97 కోట్లు జమ చేయగా భీమవరం నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం రెండవ విడతలో 8,335 మందికి 5.68 కోట్లు జమ అయ్యాయని తెలియజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వం యొక్క ధ్యేయమని, రైతుల జీవనోపాధి, ఆర్థిక స్థితి, నైపుణ్యాభివృద్ధికి శాశ్వత మార్పు తీసుకురావడమే లక్ష్యంగా రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తుందూరు సహకార సంఘం అధ్యక్షులు కొట్టు సురేష్, ఏఎంసీ చైర్పర్సన్ సుజాత రామచంద్రరాజు, గ్రామ ప్రెసిడెంట్ వీరస్వామి నాయుడు, అగ్రికల్చర్ ఏడీ శ్రీనివాస్, ఏవో ప్రసాద్, జీవేటీ కాలేజ్ కాశీ, గ్రామ రైతులు పాల్గొన్నారు. వారం రోజుల నుంచి కూడా కూటమి నాయకత్వంలో మనందరం కూడా రైతన్న కోసం అన్నదాత సుఖీభవ అనే ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతి రైతు కుటుంబాన్ని కూడా కలిసి ఏదైతే ఎలక్షన్లో కూటమి నాయకత్వం మరి హామీ ఇచ్చిందో ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి 20,000 జమ చేయటం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి 2 విడతలుగా ఇప్పటికే 7,700 చొప్పున ప్రతి రైతు అకౌంట్లో వేయటం జరిగింది. గవర్నమెంట్ అకౌంట్లో వేసినప్పటికీ కూడా ప్రతి రైతు కుటుంబాన్ని వెళ్ళి అడిగి వాళ్ళకి పడ్డాయా లేదా, వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజున అన్నదాత సుఖీభవ ప్రతి రైతును ఆదుకోవాలి, మీ అకౌంట్లో 7,000 వేశారు. ఎందుకంటే ఇదంతా కూడా మన గత ప్రభుత్వంలో రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక, అమ్మినా డబ్బులు రాక ఎన్నో రకాల కష్టాలు పడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ తణుకులో కూడా మీ రైతుల కోసం పాదయాత్ర చేశారు ఆయన. అలాగే ఎన్నో మనం కష్టాలు చూసాం రైతులు. ఆ రైతుల కష్టాలు చూసి ఆయన సూపర్ 6లో భాగంగా ఈ రైతుకి ప్రతి సంవత్సరం కూడా 20,000 ఇచ్చి ఆదుకోవాలని ఒక మంచి కార్యక్రమం పెట్టడం జరిగింది. దాని దాదాపుగా వారం రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్న నాయకులు కానీ, నాయకత్వం కానీ, రైతులు కానీ, అధికారులు కానీ చాలా చక్కగా సక్సెస్ఫుల్గా చేశారు. ఇది ఈ రైతు సేవా కేంద్రం. దీని ద్వారా ప్రతి రైతుకి కూడా ఎప్పుడొచ్చినా సరే ఇక్కడున్న అధికారులు ప్రతి ఒక్కళ్ళు కూడా అందుబాటులో ఉండి వాళ్ళ ధాన్యం కావచ్చు, వాళ్ళకి ఎరువులు కావచ్చు, వాళ్ళకి సలహాలు ఇవ్వాలి అనేది ఒక ఆలోచన. ఇప్పుడే నాతో చాలామంది అధికారులు మాట్లాడడం జరిగింది. ఇక్కడ ధాన్యం కూడా చూపించడం జరిగింది. తెచ్చిన ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని అయినా సరే రైతుకి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరికీ కూడా కొనుగోలు చేసే విధంగా కూడా ఈ కార్యక్రమం ఇక్కడ చేయటం చాలా చాలా అభినందనీయం. ముఖ్యంగా ఈ రోజున ఇక్కడే మరి అగ్రికల్చర్ అధికారి గారు చెప్తున్నారు, దాదాపుగా ఈ గ్రామంలో 420 మందికి రైతులకి భరోసాగా అన్నదాత సుఖీభవన్లో డబ్బులు పడ్డాయి. ఇక్కడ భీమవరం మండలం కావచ్చు, వీరవాసరం మండలం కావచ్చు 4,000 టన్నుల పైనే ధాన్యం కొనుగోలు చేయాలంట. దానికి ఇప్పటికే 10,000 టన్నుల పైగానే కొనుగోలు చేసాం. వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా వేయటం జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే అకాల వర్షాలకి ఈ రోజున తుఫాను కావచ్చు ప్రతి రైతు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే మన ప్రాంతం అంతా వరి పండించే రైతు. ఇప్పుడే మన రాంబాబు గారు చెప్పినట్టుగా కూడా ప్రతి వాళ్ళు ఇప్పుడు చేపలు కానీ, రైలు కానీ చెరువులకు కూడా వెళ్తున్నారు. అది ఒక రకంగా అయినా ఇప్పుడు మేము వీరవాసరం ఇక్కడికి రావడం తుందూరులో గ్రామం వచ్చినప్పుడు అటు ఇటు కూడా వరి పొలాలే ఉన్నాయి, మొత్తం అన్ని నీటములు ఉన్నాయి. ఎందుకంటే మనంతా కూడా ఎవరైతే రైతులు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నష్టపరిహారం కూడా చేయటం జరిగింది కదండి. రైతు లేకుండా ఏది లేదు.
రైతు ఆనందం చూస్తేనే ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రం కావచ్చు, మన గ్రామాలు కావచ్చు బాగుంటాయనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. దాని ప్రకారం ఈ రోజున మన అందరం కూడా ఇక్కడ కూర్చుంటాం. దీని మీద మీ రైతుల కష్టాలు ఏమున్నాయి, ఏంటి, మీకు అవసరాలు ఏంటి అనేదే కూడా మేము అడగటం కూడా జరిగింది. మీరందరూ కూడా రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. ఈరోజు అన్నదాత సుఖీబాబుకు సంబంధించి మనం రైతులకు అందరికీ కూడా 20,000 రూపాయలు ఇవ్వటం వారికి చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా 2 దఫాలుగా ఒకసారి 7,000 ఒకసారి 7,000 ఆల్రెడీ రైతుల యొక్క ఖాతాల్లో జమ వేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకు ఈరోజు చూస్తూ ఉన్నాం, మనకి బంగారం వంటి భూమి ఉంది, చక్కటి వాటర్ ఉంది, దాంతోపాటు మనకు కావాల్సినటువంటి వనరులన్నీ ఉండటం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తా ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి భూమిని వ్యత్యాసం, భూమి యొక్క స్వభావాన్ని బట్టి మన ప్రాంతం అంతా కూడా పూర్వం నుంచి వ్యవసాయానికి అన్నపూర్ణంగా పశ్చిమ గోదావరి కానీ, కృష్ణా కానీ, తూర్పుగోదావరి కానీ ఉండేది. కానీ ఈ సమయాన్ని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ ప్రాంతంలో కొన్ని భూములు అక్వారంగానికి కూడా మారటం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి భౌగోళికంగా మనకు ఉన్నటువంటి సమస్యను బట్టి మనం కూడా మారవలసిన పరిస్థితి ఉంది. నేను కూడా వస్తుంటే మెయిన్ రోడ్డు వారిన కొన్ని భూములు ఇప్పుడు కూడా ముంపుకు గురవుతూ ఉన్నాయి. దానికి ముఖ్యంగా భౌగోళికంగా ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం దగ్గరగా ఉండడం వల్ల సముద్రం మనకి కొంచెం అప్ అవడం, లెగటం కానీ భూమి యొక్క స్వభావం మారటం ద్వారా ఈరోజు వ్యవసాయ రైతులు కూడా కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతూ ఉన్నాయి. కాబట్టి మనం కూడా వ్యవసాయాలు ఎప్పుడు ముంపుకు గురవుతున్నాయో అటువంటి సంబంధించి మనకు అక్వారంగం కూడా వచ్చింది. అక్వారంగంలో కూడా కొంతమంది రైతులు మారవలసిన పరిస్థితి ఉంది. ఓ పక్కన ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతులకి ఈరోజు చూస్తూ ఉన్నాం, గతంలో ధాన్యం అమ్మితే 3 నెలలకో 4 నెలలకో 5 నెలలకో డబ్బులు వచ్చాయి. లారీలు వెళ్తే జాకీలు పెట్టుకుని 2 రోజులకో 3 రోజులకు అన్లోడ్ అవుతూ ఉండేవి. అటువంటి పరిస్థితులు లేకుండా మీరు ఎప్పుడు అనుకున్నా కూడా సుమారుగా 36 గంటలు 46 గంటల్లో మీ డబ్బులు కూడా మీ అకౌంట్స్లో జమ పడుతూ ఉన్నాయి. ఇప్పుడున్న 1-2 సార్లు తప్పించి కనవ సమయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వెంటనే డబ్బు ఇవ్వడం జరుగుతుంది. తన మీద నమోదైన కేసులను తానే ఎత్తేయించుకున్న ముఖ్యమంత్రి చరిత్రలో చంద్రబాబు ఒక్కరేనని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2023లో లిక్కర్ కేసులో గతంలో ఆధారాలతో కేసు నమోదు చేసిన సిఐడి నేడు అదే కేసులో ఆధారాలు లేవని చిలక పలుకులు పలుకుతోందని, రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా అధికారులను బెదిరించి కూటమి ప్రభుత్వం పబ్బం గడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రతి నెలా పెన్షన్ పంపిణీ పేరుతోనూ చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మనతో పాటు ఉన్న వాళ్ళందరూ బాగుండాలని తప్ప ప్రజలు అనేది ఎప్పుడూ ఎగిరిపోయింది. సడన్గా నిన్న ఒక విషయం తెర మీదకి వచ్చింది. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన లిక్కరు అమ్మకాలు, ఆ విక్రయాలకు సంబంధించి జరిగిన కుట్ర, ఇచ్చిన ఆదేశాల మేరకు ఆదేశాలు అన్నింటిలో కూడా చాలా అవినీతి ఉందని, కుట్ర దాగి ఉందని 2023లో అప్పటి సర్కారు సిఐడి కేసు పెట్టింది. సడన్గా ఈరోజు సిఐడి మా దగ్గర ఆధారాలు లేవని కోర్టులో దాఖలు చేసి చంద్రబాబు నాయుడు గారిని పునీతుడిని చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకే యాక్టర్ 2 క్యారెక్టర్లు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి. దొంగ ఆయనే, పోలీసు ఆయనే, డబుల్ యాక్షన్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్కి ఎవరి చేతిలో ఉంది? ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. ముఖ్యమంత్రి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరు? 2023లో లిక్కర్ కేసులో ప్రధాన నిందితులు. 14-19 మధ్య జరిగిన లిక్కర్ విక్రయాలకు సంబంధించిన కుట్ర, అవినీతికి సంబంధించిన కేసు అది. ఎవరు పెట్టారు? సిఐడి పెట్టింది. ఆ రోజు ఏ సిఐడి అధికారులు అయితే కేసు పెట్టారో మళ్ళీ ఇప్పుడు వాళ్ళే వేరే వాంగ్మూలం ఇచ్చి మాకేమీ సంబంధం లేదు, వాళ్ళు ఈ కేసులో ఆధారాలు లేవని మాట్లాడడం అంటే ఇంకా ఎంతకన్నా ఏమైనా ఫార్స్ ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని తానే నిందితుడు, తానే విచారణ అధికారి, ఆయన మీదే కేసు ఉంటుంది, ఆయనే ఎంక్వైరీ చేసుకుంటాడు, ఆయనే ఎంక్వైరీ చేసుకుని ఆయనే తీర్పు ఇచ్చేస్తాడు. ఇది ప్రభుత్వం బరి తెగింపు కదా అని మేము అడుగుతున్నాం. అసలు ప్రజలు ఏమనుకుంటారు మన గురించి, పాలనా వ్యవస్థను ఎలా నడుపుతున్నామని ప్రజలు భావిస్తున్నారనే ఆలోచన కూడా లేదు మీకు. మీరే పునీతులు అయిపోతారు, మీకు మీరే కడిగేసుకుంటారు, మీకు మీరే తుడిచేసుకుంటారు. రాష్ట్రంలో ఒకవైపు పంటల కొనుగోలు లేక మరోవైపు లేని కనీస మద్దతు ధర వల్ల రైతులు కుదేలవుతున్నారని, ఇంకా ఎక్కడికక్కడ ధాన్యం కళ్లాల్లోనే ఉందని, దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే వైసీపీ అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ విమర్శించారు. గత 10 రోజులుగా రైతుల సమస్యల పట్ల మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ప్రయత్నిస్తున్నా కూడా అటువైపు నుంచి ఏమాత్రం స్పందన రావడం లేదని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంలా మారిందని అన్నారు. వ్యవసాయంపై చంద్రబాబు ఎన్నికల ముందు ఒకలాగా, ఆ తర్వాత మరోలాగా మాట్లాడారని గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రైతులు కష్టాలు పడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. గత
గత 10 రోజుల నుంచి రైతుల సమస్యల పట్ల మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దామని తెరుచుకుంటారేమోనని మేము చెబుతా ఉన్నాం. కానీ బేసిక్గా ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి ఒక శాపంగా తయారైందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎంగా ఉన్నా ఆయన ఎన్నికల ముందు రైతుల గురించి ఒకలాగా మాట్లాడతారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఒకలాగా మాట్లాడతారు. అంటే ఆయనకి ఏదో అపరిచితులు అంటారు కదా, ఒక ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా. ఎన్నికలు అయిన తర్వాత రైతులను మర్చిపోతారు. రైతులను మర్చిపోయి ఏదో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ప్రపంచంలోనే అగ్రమ స్థాయిగా తీర్చిదిద్దే వాళ్ళలాగా నటిస్తాడు ఆయన. ఈ ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇప్పుడు ఏంటంటే అగమ్య గోచరముగా తయారైంది. ఈ ఖరీఫ్ సీజన్లో ఈ రైతు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, రైతు ఎదుర్కొన్నటువంటి బాధలు చరిత్రలో ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఏ రోజు కూడా ఎదుర్కొన్న పరిస్థితులు మనం ఎప్పుడు కూడా చూసుంటాం. నాటేసే దగ్గర నుంచి విత్తనాలు అందించే విషయంలో ఇదివరకు రైతు భరోసా కేంద్రాలు ఉండేవి, విత్తనాలు అందించేవాళ్ళు. రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని చెప్పి వాటిని నిర్వీర్యం చేసేసి సరైన విత్తనాలు అందించలేదు. తర్వాత విత్తనాలు నాటిన తర్వాత నీళ్లు సరిగ్గా వచ్చిన పరిస్థితులు లేవు. ఎక్కడ కూడా నీళ్లు ఎప్పుడు అందన పరిస్థితులు గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు లేదు. కానీ ఈ సంవత్సరం నీళ్లు అందన పరిస్థితి కూడా వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రానికి శాపం వ్యవసాయం అనడానికి అదొక నిదర్శనం. మళ్ళీ అదేవిధంగా ఎప్పుడు కూడా చరిత్ర అంటే ఒక 5-10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే యూరియా దొరకని పరిస్థితి ఎప్పుడు లేదు. రైతులు ఎంత దారుణమైన పరిస్థితుల్లో యూరియాని కొనుక్కున్నారంటే ఎక్కడెక్కడ ఈ యూరియా అమ్మే సెంటర్స్ దగ్గర చెప్పులు లైన్లో పెట్టుకుని వాళ్ళు ఆ లైన్లో పెట్టుకుని ఆ యూరియా తెచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయి. బ్లాక్ లో కొన్న పరిస్థితులు. టీటీడీ పరకామణి విభాగంలో జరిగిన డాలర్ల అవకతవకల వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పరకామణి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సతీష్ కుమార్, రవికుమార్ పై చర్యలు తీసుకోకుండా భూమన కరుణాకర్ రెడ్డి కేసులను రాజీ చేశారని చెప్పుకొచ్చారు. ఈనాడు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైనటువంటి విషయం పరకామణి. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే పరకామణి వ్యవహారంలో నాటి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి అవకతవకల వలన ఈ పరకామణి కేసులో ఆనాడు నిందితులుగా చేరినటువంటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారు, రవిబాబు గారు, వీళ్ళిద్దరినీ కూడా మరి నాడు చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు దేవుడు సొమ్ముని డాలర్లని, $100 నొక్కేసి దాచేసుకుని బొక్కేసిన పద్ధతిలో వ్యవహరిస్తే వాళ్ళని పట్టుకున్నామని చెప్పి, పట్టుకున్న వాళ్ళ చేత రాజీనామా చేయించామని చెప్పి, రాజీ కుదిర్చామని చెప్పి కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లో కేసులు వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళే కాంప్రమైజ్ పిటిషన్లు వేసుకుంటారు. దీనికి కారణం భూమన కరుణాకర్ రెడ్డి. ఈ భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి అవకతవకలు బయటికి రాకూడదనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలు పరకామణి వ్యవహారంలో డబ్బులు కాజేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి తన పేరు, తన ఇది బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కేసుల్లో నిర్వీర్యం చెయ్యటానికి సతీష్ కుమార్ని హత్య చేశారు. సతీష్ కుమార్ని ఇక్కడ చూడండి, హత్య చేశారు. ఈ సతీష్ కుమార్ని ఎక్కడో రైల్వే ట్రాక్ మీద 10 మీటర్ల దూరంలో పడేసి ఉన్న శవాన్ని చూస్తే అక్కడికి తీసుకొచ్చి హత్య చేస్తే ఆ హత్యని ఆత్మహత్య అంటాడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.